వెల్కమ్ టు ఐ ఫోకస్. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ లో నాయకత్వ మార్పుకు సంబంధించి ఊహాగానాలు వినిపిస్తున్న వేళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వైఖరిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సీఎం పదవిని ఆశించిన డీకేకు పార్టీ అధిష్టానం నచ్చజెప్పి సిద్ధరామయ్యకు పదవిని అప్పగించింది. అయితే గత కొన్ని రోజులుగా డీకే శివకుమార్ ఏం చేసినా అది వివాదాస్పదమే అవుతోంది. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ పై ఏదైనా కుట్ర జరుగుతోందా లేక కాంగ్రెస్ లో మరేదైనా జరుగుతోందా అన్న చర్చ మొదలైంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం పదవి కోసం డీకే శివకుమార్ ఎంతగానో పట్టుబట్టారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి సిద్ధరామయ్య, డీకే శివకుమార్లతో చర్చలు జరిపి సిద్ధరామయ్యకే సీఎం పదవిని అప్పగించింది. అయితే ఆ సమయంలో చెరో 2.5 ఏళ్ల పాటు సీఎం పదవిని చేపట్టే విధంగా సిద్ధు, డీకే మధ్య ఒప్పందం జరిగిందనే చర్చ తెరపైకొచ్చింది. ఇక అప్పటి నుంచి తరచుగా ఏదో ఒక సందర్భంలో కర్ణాటకలో సీఎం మార్పుకు సంబంధించిన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం సిద్ధరామయ్య ముడా స్కామ్ లో చిక్కుకున్నప్పటి నుంచి సీఎం మార్పుకు సంబంధించిన అంశంపై చర్చ జరగడం మొదలైంది. ఇక అప్పటి నుంచి త్వరలో నాయకత్వ మార్పు ఉంటుందనే ఊహాగానాలు వినిపించసాగాయి. ఈ క్రమంలోనే సొంత కాంగ్రెస్ పార్టీ నేతలే త్వరలో నాయకత్వ మార్పు జరగబోతుందని చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బలం చేకూర్చడంతో ఇంకా కాంగ్రెస్ అధిష్టానమే రంగంలోకి దిగి అలాంటిదేమీ లేదని చెప్పడం, అలాగే తానే 5 ఏళ్లు సీఎంగా ఉంటానని సిద్ధరామయ్య ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ సీఎం మార్పుకు సంబంధించిన ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. ఇక ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వైఖరి కూడా కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతాన్ని ఆలపించడంతో కాంగ్రెస్ నేతలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. విపక్షానికి సున్నితంగా బదులిచ్చే క్రమంలో డీకే శివకుమార్ పాడిన పాట కాంగ్రెస్ నేతలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. విధానసభ సమావేశాల చివరి రోజున చిన్నస్వామి క్రీడా మైదానంలో తొక్కిసలాటపై మాట్లాడుతున్న సమయంలో డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడం సభలోని వారందరినీ కాసేపు ఆలోచనలో పడేసింది. తనపై విపక్ష సభ్యులు చేస్తున్న ఆరోపణలు సహేతుకంగా లేవని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంభవించిన తొక్కిసలాట ఘటన వివరాలు తన వద్ద ఉన్నాయని డీకే శివకుమార్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నమస్తే సదా వస్తలే మాతృభూమి అంటూ ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రార్థనా గీతాన్ని డీకే ఆలపించారు. దీంతో బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ డీకేకు మద్దతిచ్చారు. సభ రికార్డుల నుంచి ఈ గీతాన్ని తొలగించరాదంటూ బీజేపీ సభ్యులు నిలదీశారు. సహజంగానే ప్రతి ప్రసంగంలోనూ తనదైన శైలిలో శ్లోకాలు, నానుడి పదాలను వల్లెవేసే డీకే శివకుమార్ కు తన విరుద్ధ పంథ తిరుగుబాణమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని వేళలా స్వయం సేవక్ సంఘ్ భావజాలాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. కానీ అదే సంస్థ ప్రార్థనా గీతాన్ని విధానసౌధలో డీకే పాడడం సహజంగానే పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరిచింది. అంతేకాదు సొంత పార్టీ నేతల నుంచి విమర్శలకు తావిచ్చింది. మరోవైపు విధానసభ సమావేశాల తొలి రోజున ఊహించని పరిణామాల మధ్య మంత్రివర్గం నుంచి కె రాజన్నను తొలగించారు. రాజన్న తొలగింపు వెనుక డీకే హస్తం ఉందన్న వాదనలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్నికల అక్రమాలను ఎండగట్టే ఉద్యమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టగా రాజన్న ఆ చర్యలను తప్పుపట్టారు. అప్పటికే పలుమార్లు 2 పదవుల విధానాన్ని ప్రశ్నించడం, 3 డీసీఎంల నియామకాలపై డిమాండ్, ఎమ్మెల్యేలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్న రాజన్న ప్రత్యక్షంగానే డీకే శివకుమార్ కు వ్యతిరేకిగా మారారు. ఇదే సమయంలో పార్టీ పెద్దలు చేపట్టిన ఉద్యమాన్ని కూడా ప్రశ్నించడంతో రాజన్నపై వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం డీకేకు కలిసొచ్చింది. పార్టీ అధిష్టానానికి తప్పుగా నివేదిక ఇవ్వడం వల్లనే తనను మంత్రివర్గం నుంచి తొలగించినట్లుగా రాజన్న పదే పదే ఆక్రోశాన్ని వ్యక్తం చేస్తూ సమయం వస్తే తానేమిటో నిరూపిస్తారని సవాల్ చేశారు. రాజన్న ఎదురు చూసినట్లే డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. డీకే శివకుమార్ గానంపై రాజన్న సహజంగానే మండిపడుతుండగా పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సతీష్ జార్జిహోళీ, దళిత సీఎం పదవి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ప్రియాంక ఖర్గే, సీనియర్ నేత బీకే హరిప్రసాద్ తదితరులంతా ఒక్కసారిగా అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
రాహుల్ ఖర్గే వ్యతిరేకించిన కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానం చేసిన డీకే శివకుమార్ సద్గురు జగ్గి వాసుదేవ్ నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి కూర్చోవడం, రాహుల్ గాంధీ నిత్యం విమర్శించే అంబానీ కుటుంబ వివాహానికి హాజరైన తీరును రాజన్న ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ఆర్ఎస్ఎస్ గీతం పాడితే తప్పులేదని, పీసీసీ అధ్యక్షుడిగా ఆ పని చేస్తే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ బీకే డిమాండ్ చేశారు. తాను ఆర్ఎస్ఎస్ గీతం పాడగలనని చెప్పిన మంత్రి సతీష్ అలాగని ఎక్కడ పడితే అక్కడ కాదంటూనే బీజేపీ సీఎం పదవి ఇస్తారంటే చెప్పండి, ఇప్పుడే పాడతానని విమర్శలకు దిగారు. ఇదే విధంగా మంత్రి ప్రియాంక ఖర్గే పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసినా అది చివరకు రాజకీయ వర్గాల చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో అమిత్ షాతో కలిసి సమావేశంలో పాల్గొనడం, కుంభమేళాలో పుణ్యస్నానం, ఇటీవల ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ, యడ్యూరప్పతో తరచూ మంతనాలు, తాజాగా ఆర్ఎస్ఎస్ గీతం పాడడం వంటివి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేకంగా సందేశాలు పంపినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాయకత్వ మార్పు అంశం తెరపైకి వచ్చినప్పుడు, డీకేపై పార్టీలో వ్యతిరేకత పెరిగినప్పుడు బీజేపీతో సఖ్యతగా ఉన్నట్లు సందేశాలు పంపుతుంటారనే చర్చ మొదలైంది. తనకు బీజేపీ నుంచి మంచి అవకాశాలు ఉన్నాయన్నట్లు తన పార్టీకి తెలియజేయడం డీకే లక్ష్యమైనా హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు డీకేకు చురకలంటించేలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ పోతున్న వారికి లెక్కే లేదు. ఎందరో వస్తుంటారు, పోతూ ఉంటారు. డీకే శివకుమార్ అలా చేస్తారనుకోనని హరిప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతాన్ని పాడడంపై వస్తున్న విమర్శలపై స్పందించిన డీకే శివకుమార్ బీజేపీని విమర్శించేందుకే తాను ఆ పాట పాడానని చెప్పుకొచ్చారు. కానీ కొందరు దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారని డీకే విమర్శించారు. ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని, తాను ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పారు డీకే. ఈ వ్యవహారంతో ఎవరైనా బాధపడి ఉంటే అందుకు చింతిస్తున్నారని తెలిపిన డీకే తాను క్షమాపణలు చెప్తారని, అయితే ఇవి రాజకీయ ఒత్తిడి వల్ల చెప్పే క్షమాపణలు కాదు అని డీకే శివకుమార్ వెల్లడించారు. అలాగే గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీపై తనకున్న నిబద్ధత తిరుగులేనిదని డీకే వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ వ్యక్తిగానే జన్మించారని, అలాగే మరణిస్తానని డీకే తెలిపారు. గాంధీ కుటుంబం తనకు దైవంతో సమానమని, తాను వారి భక్తుడినని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. మరి ఇప్పటికైనా డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి మరి. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ లో ఓవైపు నాయకత్వ మార్పు, మరొక వైపు డీకే శివకుమార్ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డీకే శివకుమార్ తొలి నుంచి సీఎం పదవిని ఆశిస్తూ ఉండడం, ఆయన్ను సిద్ధు వర్గం టార్గెట్ చేయడం వంటివి కాంగ్రెస్ లో అంతర్గత పోరుకు దారితీశాయి. ఇటీవల కాలంలో డీకే శివకుమార్ ఏం చేసినా చివరకు వివాదాస్పదంగా మారడంతో ఆయనపై ఏదైనా కుట్ర జరుగుతోందా, లేక డీకే ప్లాన్ లో భాగంగానే ఈ తరహా ఊహాగానాలు వినిపిస్తున్నాయా అన్నది తెలియడం లేదు.